విశాఖ నగరంలో తొలిసారిగా అత్యాధునిక రోబోటిక్ సర్జికల్ చికిత్స సేవలు తీసుకురావడం అభినందనీయమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు. వెంకోజీపాలెం సమీపంలోని మెడికోవర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్ ఆర్థో సర్జికల్ రోబోటిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చికిత్సా విధానాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. వీటిలో భాగంగా సర్జికల్ చికిత్సలో ఆధునిక టెక్నాలజీని తెలిపారు. ఇప్పటికే మెడికోవర్ ఆసుపత్రి వివిధ రకాల చికిత్స అందించడంలో రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు. మిస్ ఆర్థో సర్జికల్ రోబోటిక్ ను శస్త్రచికిత్సలో మెడికోవర్ ఆసుపత్రి ఉపయోగించడం ద్వారా రోగుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెడ్ ప్రతాప్ రెడ్డి వైద్యులు మాట్లాడుతూ మిస్ ఆర్థో సర్జికల్ రోబోటిక్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ ఆనంద్ కుమార్, మెడికోవర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు మేము ఆర్థోపెడిక్స్లో ఒక ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రోబో లాంచింగ్ ఈరోజు. సో ఈ రోబో ఏంటంటే ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్కి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనగానే పేషెంట్స్లో ఇప్పటికీ ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి జాయింట్ రీప్లేస్మెంట్స్ అవుతున్నా సరే ఈరోజు ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ ఆపరేషన్ చేయాలనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ చాలా నొప్పి ఎక్కువ ఉంటుందంట, ఎంతవరకు సక్సెస్ రేటు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి ఇది రోబో అన్నది మంచి ఆన్సర్ అని చెప్తాను. ఎందుకంటే ఈ రోబో వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రేటు చాలా మటుకు తగ్గిపోతున్నాయి. రెండోది ఆపరేషన్ తర్వాత మెయిన్ అందరూ భయపడేది, చాలామంది ఈరోజు పేషెంట్లు భయపడేది ఎందుకంటే పెయిన్ గురించి. సో సర్జరీ చేసిన తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలిసిన పేషెంట్స్ ఎవరో చెప్పడం వల్ల ఇప్పటికీ చాలామంది ఆ నొప్పిని భరించుకుంటూ సర్జరీని అవాయిడ్ చేసుకుంటూనే తిరుగుతున్నారు. ఎస్పెషల్లీ ఈ రోబో వచ్చిన తర్వాత పెయిన్ అంటే కన్వెన్షనల్గా అంటే మనం మాన్యువల్గా చేసిన దానికి రోబో ద్వారా చేసిన దానికి పెయిన్ అనేది ఆల్మోస్ట్ 75% తక్కువగా ఉంటుంది. అలాగే కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఒక లైఫ్ థ్రెట్ ఒక కాంప్లికేషన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్ ఎంబాలిజం అంటామండి. ఈ ఫ్యాట్ ఎంబాలిజం అనేది ఆల్మోస్ట్ 0%కి వచ్చిందనే చెప్పొచ్చు. ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ప్రతి పూట వెళ్ళి పేషెంట్ ఎలా ఉన్నారని చెప్పి రోజు ఐసీయూలో పెట్టి చూసుకోవడం, తర్వాత ఐసీయూలో రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కోసమనే ఒక 2-3 డాక్టర్ని అపాయింట్ చేసి పేషెంట్ రికవరీ ఎలాగుంది, వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేవా అని చూసుకుంటుండడం, ఆ ఐసీయూలో ఒక రోజంతా ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే పేషెంట్ని డైరెక్ట్గా రూమ్ షిఫ్ట్ చేసేయడం, మరుసటి రోజు నడిపించడం, 3వ రోజు ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అంత అడ్వాంటేజ్ ఉంది ఈ రోబోతోని. ఎస్పెషల్లీ సిటీస్లో చాలా రోబోస్ ఉన్నాయి, కానీ ఇదేంటంటే ఇప్పుడున్న వాటిలో లేటెస్ట్ రోబో అండి. ఎలాగంటే మన ఫోన్స్లో కూడా ఎలాగైతే సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకుంటుంటామో అలాగే ఈ రోబో కూడా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకోవచ్చు. వేరే రోబోస్ ఉన్నాయి కానీ అది ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయితే ఉందో దానికే పనిచేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చిందంటే ఆ రోబోస్కి అప్లోడ్ చేయడం చాలా కష్టం. ఇదేంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఉన్న వాటిలో ఇది బెస్ట్ అని నేను చెప్తాను. ప్లస్ దీని ద్వారా ఏంటంటే మెయిన్ పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ తక్కువగా ఉంటుంది. తర్వాత ఎర్లీగా మొబిలైజ్ చేస్తాం, యాక్యురేట్ పెర్ఫెక్షన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకే మనిషిని ఒక 4-5 గీతలు గీయమంటే ప్రతి గీతకి తేడా వస్తుంది. వేరే రోబోతో 4-5 గీతలు కాదు కదా, 10 గీతలు గీయమన్నా సరే గీత అలాగే ఉంటుంది. అంటే ఈవెన్ ఒకే రోజు మేము 3-4 సర్జరీలు చేసినప్పుడు 4వ సర్జరీకి వచ్చేసరికి మనం ఎంతైనా హ్యూమన్స్ కొంచెం అలసిపోవడం, కొంత యాక్యురసీ తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటుంది. వేరే రోబోతో ఏంటంటే రోజుకి 10 కేసులు చేసిన ఫస్ట్ కేసు ఎంత పర్ఫెక్ట్గా చేసామో 10వ కేసు కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తాం. అది నమ్మకం అనమాట, అది సాఫ్ట్వేర్ తాలూకా గొప్పతనం. కాబట్టి ఈ రోబో వచ్చిన తర్వాత యాక్యురసీ పెరగడం, పెర్ఫెక్షన్ పెరగడం, పేషెంట్కి మన కష్టం అంతా పేషెంట్ ఆపరేషన్ తర్వాత బాగుండాలి అనేది. సో ఈ రోబో వచ్చిన తర్వాత పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారండి. ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ ఎంవీపీ. సో ఈ రోజు మనకి చేసిన ముఖ్య ఘట్టం ఏంటంటే మన మెడికవర్ హాస్పిటల్ ఎంవీపీ విశాఖపట్నంలోని మనకి మెరిల్ మిస్సో రోబోట్ అనేది ఇనాగరేట్ చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక
ఆపరేషన్ అనేది ఆర్థోపెడిక్స్లోని ఒక రెవల్యూషనరీ సర్జరీ అయితే, ఏదైతే మన మోకాలు బాగా అరిగిపోయి పేషెంట్స్ నడవలేని పరిస్థితిలో ఉంటారో, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మోకాలు మార్పిడి సర్జరీ ద్వారా వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ లైఫ్, అంటే సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు మనం చేయడం జరిగిందండి. సో అలాగే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే కనుక రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. అంటే మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు మరింత ముఖ్యంగా యాక్యురసీగా ఫాస్ట్ రికవరీతోని పేషెంట్కి అత్యంత బెనిఫిట్ ఇచ్చి ఫాస్ట్గా రికవర్ అయ్యి, వాళ్ళకి మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు మనం ఫస్ట్లోని మనం సర్జరీ చేసినప్పుడు అది 1 డిగ్రీయో 2 డిగ్రీయో అలా తూచాయిగా అనుకున్నది వేరు. ఇప్పుడు మనం ఉన్న ఈ రోబోట్తో ఏంటంటే సర్జరీ స్టార్టింగ్ నుంచి సర్జరీ ఎండింగ్ వరకు రోబోటే సర్జరీ మొత్తం చేయడం జరుగుతుంది. సర్జరీ ఎలా చేయాలి, దాన్ని ఎలాగా 100% పేషెంట్కి రికవరీ ఇవ్వాలనేది మనం సర్జరీ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ కింద మనం ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో ఈ రోబోట్ ముఖ్యంగా మనకు నార్త్ ఆంధ్రాలో మొదటిసారి మన హాస్పిటల్లోనే రావడం జరుగుతుంది. సో ఈ సర్జరీస్తోని మనము ఫాస్ట్గా పేషెంట్కి రికవరీ చేసి 1-2 రోజుల్లోనే 100% రికవరీ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు చేయగలుగుతామండి. థ్యాంక్ యూ. రోబో ప్రోగ్రామ్ అనేది లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది. ఈరోజు మేము ఆర్థో రోబోని ఇంక్లూడ్ చేసాము. ఇంతకుముందు లాస్ట్ 2 years నుంచి మిగతా రోబోటిక్ అంటే ఆంకాలజీలో కానీ, లేదంటే జనరల్ సర్జరీలో కానీ, ల్యాప్రోస్కోపిక్ కానీ, గైనిక్ కానీ సంబంధించిన ఆపరేషన్లో రోబో ఆల్రెడీ వాడుతున్నాము. అది ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ ఇండియా మొత్తం మీద మెడికవర్ హాస్పిటల్లో జరిగాయి. ఈరోజు మా హాస్పిటల్లో ఇంకొక కలుగుతున్న ఏంటంటే ఆర్థో రోబోలో ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్స్, ఆల్రెడీ డాక్టర్ చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్స్కి ఈ ఆర్థో రోబో వాడుతున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ రోబోటిక్ వల్ల సర్జరీ డ్యూరేషన్ తగ్గుతుంది. మోస్ట్ ప్రిసైజ్డ్ సర్జరీ ఇన్సిషన్ జరుగుతాయి అన్నమాట. అంటే మిల్లీమీటర్ తలక డిఫరెన్స్ కూడాను రోబో క్యాల్కులేట్ చేసుకుంటూ సర్జన్ అసిస్ట్గా ఇంకా బెటర్ రిజల్ట్స్, లెస్ టైంలో ఫాస్ట్ రికవరీకి రోబోస్ అనేవి ఉపయోగపడతాయి. దీనివల్ల ఓల్డ్ కావచ్చు, ఇతరత్ర వ్యాధులు ఉన్న పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి, వాళ్ళకి బెటర్ ఎనస్థీషియా టైం తగ్గించడం కోసం, పెయిన్ అనేది తక్కువ అవ్వడం కోసం బెటర్ వూండ్ హీలింగ్ అనేది దీనిలో జరుగుతుందన్నమాట. దట్స్ వై దీస్ రోబోస్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు ది పబ్లిక్ పాపులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్నోవేషన్తో వచ్చిన ఈ మిస్సో రోబోట్ మన మెడికవర్ వైజాగ్లో అవైలబుల్ ఉందండి. దీంతో మనం కాంప్లెక్స్ నీ రీప్లేస్మెంట్స్ అంటే క్లిష్టమైన కీళ్ళ మార్పిడిని కూడా సులువుగా చేయడానికి మనకి టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉందండి. మనము ప్రెసిషన్తో అంటే 1 mm ప్రెసిషన్, అంటే మనము చేతికి కూడా మనకు అనిపినంత ప్రెసిషన్తో ఈ కీళ్ళ మార్పిడిని ఆపరేషన్ మనం చేయగలుగుతాం. దీంతో మనం ఈ కష్టమైన సర్జరీస్ కూడా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజు పేషెంట్ నడిపించడానికి మనకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి వైజాగ్ వాసులు చుట్టుపక్కల ఉన్న అందరికీ ఈ అవైలబుల్ మనకి మెడికవర్ వైజాగ్లో ఉందండి. థ్యాంక్ యూ.